సమయంలో ఈ అబ్బాయి తల్లిదండ్రులు అండ్ ఈ అబ్బాయి వాళ్ళ బంధువులైతే సార్ పెళ్ళై 3 నెలలే అయింది. ఈ అమ్మాయి ఒక్కరోజు కూడా సరిగ్గా కాపురం చేయలేదు. సో, అట్లెట్లా అమ్మాయి ఒక్కర్తినే పంపించేశారు సార్. ఈ అబ్బాయిని కూడా పిలుచుకొని పోలేదు. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి అత్తగారు వాళ్ళు చేయాల్సిన సంఘ్యాలు అవి కూడా చేయలేదు. సో, ఇద్దరిని పిలుచుకొని పోయి 10 రోజులు కాకపోతే 20 రోజులు పెట్టుకొని మళ్ళీ పంపించామనండి. అది మర్యాదగా ఉంటుంది అనైతే వీళ్ళ తరపు వాళ్ళు వీళ్ళందరూ అయితే చెప్తారు. ఆ సమయంలో పెళ్లి కూతురు తండ్రి లేదు సార్ వాడు పెద్ద సైకో. మా ఇంట్లో ఆడోళ్ళున్నారు. సో, వాడు మా ఆడోళ్ళని ఏమన్నా చేస్తాడు అనైతే చెప్తారు వీళ్ళ అమ్మాయి తండ్రి గారైతే. ఏంది సైకో ఏం మాటలు మాట్లాడుతా ఉండవు. నీ కూతురు ఇప్పటి వరకు కాపురమే చేయలేదు మా అబ్బాయితో. సో, అటువంటిది మా అబ్బాయి సైకో అన్న మాట నీకెందుకు? నువ్వు చూసావా మా అబ్బాయి సైకో అనేది? నువ్వు చూసావా నన్ను కొట్టింది, తిట్టింది లేకపోతే ఏదైనా చేసింది నువ్వు చూసావా? ఏ రోజు మీరు వచ్చి మాట్లాడినారని మేమై ఫోన్లు చేస్తే కూడా ఒక్కరోజు మీరు ఫోన్లు చేయలేదు, మీ బంధువులు ఎత్తలేదు, మధ్యలో పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా వచ్చి పట్టించుకోలేదు. పెళ్లి చేసి వదిలేసి వెళ్ళిపోయినారు మీ అమ్మాయిని. ఈ 3 నెలలు మేము కాకుండా ఎవరు చూసుకున్నారు మీ అమ్మాయిని అనైతే అప్పుడు వీళ్ళు చెప్తారు. ఇలా మాటలు జరుగుతుండగా ఎస్ఐ సార్ అయితే చివరికి ఆ అమ్మాయితో ఏమ్మా నీ సమాధానం చెప్పు అని అయితే అడుగుతారు. లేదు సార్ నాకు మొగుడు కావాలా, నేను 10 రోజుల కోసం వెళ్ళేసి వస్తాను సార్ అని అయితే వాళ్ళు చెప్పి సైన్లు పెట్టించుకొని పిలుచుకొని వెళ్తారు ఆ రోజు. ఆ తర్వాత ఈ అబ్బాయి వాళ్ళు కూడా ఇంకా సరేలే ఇంకేం చేసేది లేక ఇంకా ఎస్ఐ సార్ చెప్పారు కదా అని అయితే సైలెంట్ గా ఉండిపోతారు. ఇంకా ఆ తర్వాత అయితే వెయిట్ చేస్తారు 10 రోజులు అయిపోయిన తర్వాత పంపిస్తారా లేదా అని అయితే. సో 14 రోజులు అవుతుంది అప్పటికి ఆ అమ్మాయిని పంపించారు. 14వ రోజు ఈ అబ్బాయి వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ చేసి ఇట్లా మీ కోడలు మీ భార్య అయితే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు మీ మీద. సో మీరు గృహహింస పెడతా ఉన్నారు అండ్ వరకట్నం అడిగి సతాయిస్తా ఉన్నారు అని అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడికి ఫలానా తేదీన ఇక్కడికి రావాలి అని అయితే చెప్పడం జరుగుతుంది.